కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగ శక్తి పథకంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి బస్టాండ్ నుంచి పెనుమాక వరకు నేతలు దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేశారు. ఈ పథకం ద్వారా 40% పైగా వైకల్యం ఉన్న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించగా సహాయకులకు 50% టికెట్ రాయితీ లభిస్తుంది. ఏడాదికి 207 కోట్ల వ్యయంతో 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఆలూరు నియోజకవర్గంలో నాయకుల ఆధ్వర్యంలో దివ్యాంగుల బస్సు టికెట్లు తీసుకుని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో చెప్పిన పథకాలే కాకుండా మళ్ళా ఈరోజు కొత్తగా దివ్యాంగుల శక్తి అని ఈరోజు దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణంకి కూడా ఈ పథకాన్ని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఆలూరు నియోజకవర్గంలో ఆలూరులో కూడా ఈరోజు దివ్యాంగులతో పాటు ప్రయాణం చేసి వాళ్ళకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. గతంలో వైసీపీ ప్రభుత్వం పెన్షన్ కూడా దివ్యాంగులకు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 6,000 రూపాయలు చేయడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దివ్యాంగులు కూడా ఇక్కడ ఉన్న ప్రయాణం మాతో పాటు ప్రయాణం చేస్తున్న దివ్యాంగులు కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో ఎవరైతే మన కష్టాలు తీరుస్తున్నారో అలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకున్నందుకు కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో